మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నగూడులోని దాశరథి సోదరుల విగ్రహాలకు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్రావు, ఎమ్మెల్యేలు రామచంద్రు నాయక్, మురళీ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించిన గొప్ప కవి దాశరథి అంటూ కొనియాడారు. పంటలు పండించి సంపద సృష్టించి ఈ భూమి మీద వృక్షాలను నరికి చదునైన భూమిని చేసి మాగాణులను సృష్టించి నెత్తురు ధారపోసి పంటలు పండిస్తే ఓ నిజాము రాజా నీ భోజనం నిండా సంపద సమకూరింది. నువ్వు ధన ధాన్యాలతో నిక్కుతున్నావు, నీలుగుతున్నావు. నీది కాదు ఈ తెలంగాణ, ముసలి నక్కకు రాచరికము దక్కునే అన్నాడు. తెలంగాణము రైతుదే అన్నాడు. ఈ తెలంగాణ ఎవరైతే శ్రమిస్తున్నారో చెమటోడుస్తున్నారో ఆ రైతుది తప్ప ముసలి నక్కవైన నీది కాదు అని అన్నాడు. ఆ మహానుభావుడు పుట్టిన ఈ గడ్డ, ఈ చిన్నగూడూరు మట్టిని ప్రతి కవి, ప్రతి తెలంగాణ ప్రేమికుడు తీసుకొని ఈ పవిత్ర ధూళిని బొట్టు పెట్టుకోవాలి. అటువంటి గడ్డ ఈ చిన్నగూడూరు. అటువంటి మహానుభావుడు పుట్టిన ఆయన తమ్ముడు, ఆయన కూడా సామాన్యుడు కాడు, దాశరథి రంగాచార్య. తెలంగాణలో ఎవరు రాయలే ఆయన రాసినంత. ఆయన 15,000 పేజీల సాహిత్యం రాశారు.